హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. పండగల స్పెషల్ దేవుడికి నైవేద్యంగా పెట్టే చింతపండు పులిహోరని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. నేను చేసిన పులిహోర అయితే మా ఇంట్లో పిల్లలకి, మా హస్బెండ్కి, ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇష్టమండి. అలాగే నేను చేసిన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో చింతపండు పులిహోరని తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో పూర్తిగా చూసేసేయండి. ముందుగానే చింతపండు నానబెట్టేసుకొని ఈ విధంగా చింతపండు రసాన్ని అయితే తీసుకున్నానండి. ఈ విధంగా చిక్కగా తీసుకోవాలి. ఒక బౌల్ నిండా అయితే తీసి పెట్టాను. ఇవి వచ్చేసి పోపు దినుసులు అండి. పల్లీలు, అలాగే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, మెంతులు అయితే తీసుకున్నానండి. రోట్లోకి వచ్చేసి ఇవన్నీ కూడా వేపి తీసుకున్నాను. నువ్వులు, అలాగే ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను. ఇవి వేపి ఈ విధంగా రోట్లో వేసి దంచి పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పులిహోరని పోపు వేసుకోవడానికి ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నింటిని కూడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, పోపులో వచ్చేసి పల్లీలు, శనగపప్పు, మిరియాలు, లవంగాలు, మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర అయితే వేసి అన్నీ కూడా దోరగా వేపుతున్నానండి. పల్లీలు చక్కగా వేగుతున్నాయా లేదా చూసుకోండి. అన్నీ కూడా ఆయిల్లో వేగిపోతాయి. పల్లీలు మాత్రమే వేగడానికి ఒక 2 మినిట్స్ టైం అయితే పడుతుందండి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో అన్ని పప్పులు కూడా చక్కగా వేగేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే ఒక 7-8 ఎండుమిర్చిని ఈ విధంగా చుంచి వేసేసుకొని ఆయిల్లో చక్కగా కలర్ వచ్చేంత వరకు ఎండుమిర్చిని వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేగితే చాలా బాగుంటుంది. కొంతమంది పులిహోరలో ఎండుమిర్చిని కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా, సో చక్కగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 6-7 గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకోండి. 2-3 రెమ్మల కరివేపాకును వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వండి. పచ్చిమిర్చి కూడా వేగాలండి, చూసుకోండి. ఈ విధంగా కరివేపాకు, పచ్చిమిర్చి చక్కగా వేపుకోండి. ఇలా అంతా కూడా వేపుకున్న తర్వాత చిటికెడంతా ఇంగువ పొడిని యాడ్ చేశానండి. ఇంగువ వేస్తే పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేశానండి. కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు రసాన్ని తీసుకున్నాం కదా, దాన్ని ఇందులోకి వేసేసుకోండి. ఒక బౌల్ నిండా అయితే తీసుకున్నానండి. కొద్దిగా వాటర్ వేసి తీసుకున్నాను. ఇలా ఇప్పుడు చూస్తున్నారు కూడా, చింతపండు రసాన్ని వేసిన తర్వాత అంతా కూడా పోపులో కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ని వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ చింతపండు రసాన్ని చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇందులోనే నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్క బెల్లం ముక్క అయితే యాడ్ చేశాను. బెల్లం ముక్క కూడా యాడ్ చేయడం వలన పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ టైం ప్రాసెస్ అయితే ఉండదండి. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్తగా చేసేవారు కూడా పులిహోరని భయపడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా మనం చింతపండు రసాన్ని ఆయిల్ పేరుకునేంత వరకు కూడా చక్కగా కలుపుతూ మధ్యలో మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు కూడా పులిహోరని మరిగించుకోవాలి. ఇంకాస్త లిక్విడ్ లాగా ఉంది కదండి, కాస్త చిక్కపడేంత వరకు మనం ఇంకాస్త
ఈ చింతపండు గుజ్జు అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. అంతా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి మరొక 3-4 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా కూడా పైకి తేలింది చూస్తున్నారా? మీకు ఈ విధంగా గరిటతో జరిపి చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. అలాగే మనం వేసిన చింతపండు గుజ్జు కూడా దగ్గర పడిపోయి చిక్కగా కూడా అయిపోయింది చూస్తున్నారా? ఇలా అయ్యేంత వరకు కూడా మనం చింతపండు రసాన్ని ఉడికిస్తూనే ఉండాలి. అప్పుడే మనకి పులిహోర చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా? ఇప్పుడు మన పులిహోర రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడి వేడి అన్నాన్ని బేషన్లోకి తీసుకొని ఇందాక మనం రోట్లో వేసి దంచుకున్నాం కదండి, ఆ పౌడర్ మొత్తాన్ని కూడా రైస్లోకి వేసేస్తున్నాను. పౌడర్ని వేసేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులిహోరాని అన్నంలోకి వేసేసుకోండి. చాలా చాలా వేడిగా ఉందండి. సో నేను వీడియోలో చూపించడానికి కలుపుతున్నాను కానీ చాలా వేడిగా ఉంది. సో చేత్తో వదిలేసి గరిటెతో కలుపుతున్నాను. బట్ మనం ఎప్పుడు కలిపినా కూడా పులిహోరాని చేత్తో కలిపితేనే చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సో కాస్త చల్లారాక మొత్తం అంతా చేత్తో కలిసేలాగా కలిపేస్తున్నాను. ఇక్కడ మొత్తం అంతా కలుపుతున్నాను చూడండి. సో నాకు కాస్త చింతపండు గుజ్జు అయితే తక్కువైనట్టు అనిపించింది. సో మరి కాస్త వేసి కలిపేస్తున్నాను. అంతా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలిపేసుకోండి. మనకి మంచిగా రైస్కి పట్టి మంచి కలర్ లాగా వస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఎంత కావాలో అంత కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనైతే మా ఇంట్లో వాళ్ళ కోసం ఈరోజు 1.5 గ్లాస్ రైస్ అయితే పెట్టాను. ఆ రైస్కి కరెక్ట్గా నేను చేసిన పులిహోర పులుసు మొత్తం అంతా పట్టేసిందండి. సో ఇవాల్టి వీడియో వచ్చేసి చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే చాలా చాలా నచ్చింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.